అంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. ఇట్లా రీల్స్ చేసుకుంటా కూర్చుంటే కొట్టకేం చేస్తారు, మళ్ళీ మాట్లాడతావు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తంతాడు, అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసు. నువ్వు నాకు తెలియకుండా ఫోన్ తీసుకుని రీల్స్ చేస్తుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? నాకెందుకురా భయం, రాములు లాంటి అన్నాలు నా వెనకలు ఉండగా. ఆ భయం లేకుండా మీరు ఇట్లా తయారైనరా? నాకు ఒక అమ్మాయిని సెట్ చేస్తే నెల రోజులు రీఛార్జ్ ఫ్రీ. ఈసారి ఎగ్జామ్స్ లో మార్క్స్ తక్కువ వస్తే నీకు తన్నులు ఫ్రీ. నీ ఫోటోస్, నీ నెంబర్, నీ చాట్ అన్ని డిలీట్ చేస్తా, కానీ నీ మెమోరీస్ ఎట్లా డిలీట్ చేయాలి తల్లి? మనలో అనమాట. మెమోరీ స్పెల్లింగ్ చెప్పరా నువ్వు? మెమోరీ స్పెల్లింగ్ చెప్పు. ఏంటన్నా? ఇది కథన రంగంలో కత్తి తిప్పిన చెయ్యి, ఓ యోధుడి చెయ్యి నేను గుర్తుపట్టలేనా? ఇది కిచెన్ లో చపాతీ పిండి కలిపిన చెయ్యి, ఇది గుర్తుపట్టవా? స్కూల్ బ్యాగ్ మొయ్యమంటే బరువు అంటావు, 100 ఏళ్ళు నల్ల పూసలు. నిన్న మొన్న దాకా సూపర్ అన్న ఫిగరే, నిన్ను చూసినాక సోసోకుందే. నిన్న మొన్న దాకా స్కూల్ కెళ్ళే వీళ్ళు హాలిడేస్ ఇస్తే రీల్స్ చేస్తుండే. కన్నుల నిప్పుల మంట మండుతుంది, కల్లుడిగా జల్లగంట ఒకతుంది, పొరల పొరల సిగరెగలను మూడే కాలం వచ్చింది, చుక్కలు నెలకు రాలిపోయే వేళ, దిక్కులు అన్ని పెళ్లిపోయే వేళ, సింగపూర్ నట్టాల సింగారి పని మృత్యు వచ్చింది. పాట పాడినంత ఫాస్ట్ గా ఇప్పుడు 6th టేబుల్ చెప్పు, నాకు 6వ ఎక్కని చెప్పు. నువ్వు ఫస్ట్ ఆ యూనిఫామ్ తో రీల్స్ చేయకు. నీలాంటి నేను సెట్ అవును. అయ్యో భలేవారండి, ఏమండి నాకు మా నాన్న అంటేనే భయం అండి, అంతే తప్ప ఐ లవ్ యూ అండి. అరే బేటే, నువ్వు భయం లేక ఎట్లా తయారైనావు? నువ్వు ఇంటికి వా, మీ అమ్మతోటి భయం అంటే ఎంతో చూపించేలా చేస్తా. రీల్స్ చేయడం ఆపమన్నాడు అమ్మా, అబ్బా రీల్స్ చేయడం ఆపమన్నాడు అమ్మా. ఫోన్ చెయ్యు, అర్థమైతుందా? కొడితే కోవల పోతావు. ఫస్ట్ నువ్వు స్కూల్ కి టైం కి పో. ఫస్ట్ ఈ అమ్మాయి చేతిలో బుక్స్ పెట్టండి. చూస్తూనే రోజులు గడిచాయే. రీల్స్ చూసుడు చేసుడు, ఇక రోజులు గడవక ఏమైపోతుందిలే. సార్ మీరు సార్, మీరు ఎవరు సార్? అసలు ఇన్స్టాగ్రామ్ లో మీరంతా ఎవరు సార్? బ్యాగ్ లో పెట్టిన బుక్స్ మనం చదువుదాం ఇవాళ, హోంవర్క్ చేద్దాం ఇయ్యాల. కొంచెం తెక్కని వదిలేసా. చీకడితే పక్క లైన్ లో బొమ్మంటే భయపడుతూ నువ్వు లైన్ వేసుడు, అసలు ఎవరు నేర్పిస్తారు నీకు? ఏం జరిగినా సరే వీడే నా మొగుడు, నేనే వాడి పెళ్ళం. చెప్పు మారండి. ఏంట్రా అది? ఏంటది? ఎవరనుకున్నావు? మా ఆయన నన్ను ఏదైనా చేస్తే చంపేస్తాడు. ఇంకేం చేస్తాడు మీ ఆయన? ట్యూషన్కి వెళ్తాడు, హోంవర్క్ చెబుతాను తింటాడు. చెప్పు చెప్పు చెప్పు. దమ్ముండాలి బిడ్డ, గాల పతంగ్ కూడా ఎగురుతుంది. హాలిడేస్ లా ఆడుకోవాలి బిడ్డ, రీల్స్ చెయ్యకూడదు, అర్థమైందా? నీకు పంచదార పూరీలు లేవా, నీకు మిరపకాయ బజ్జీలు లేవా, బొబ్బట్లు లేవా, నీకు బుద్ధి జ్ఞానం అసలే లేదా, మీకు ఫోన్ ఎవరు ఇచ్చారా బిడ్డ? ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని. తెలుసురా తెలుసు, హాలిడేస్ ఇస్తే ఇన్స్టాలో మీరు చేసే రచ్చంతా తెలుసు, కానీ భయపడదు. చెప్పు, ఏం తాగుతావు? ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. అరే ఫస్ట్ నువ్వు వెళ్ళి బూస్ట్ పల్లాకు, మీ అమ్మ పిలుస్తుంది. నేనేమో పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి, రీల్స్ చేయించకండి అంటుంటే ఆంటీ పక్క నుండి మరీ పెళ్లి చేయిస్తుంది. ఇంకేం మాట్లాడతాం? కానీ ఏంట్రా, కానీ ఏంట్రా? సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోన పోసోడై పాడుకొన్నా రింగా రింగా
బిర్రాన చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చెయ్యేసి ఎత్తుకోనా బంగారంగా అతర్లో ఇప్పుడు ఇవన్నీ కాదు నాన్న, ఇప్పుడు నేను కడుగుతున్నాను, ఫుల్గా మామిడికాయలు తినాలనిపిస్తుంది. ఇంట్లో తెలిస్తే ఇప్పుడు ఏంటంటే ఏమవుద్ది? ఏమవుద్ది శ్రీమంతం చేత ఒక 6 నెలలు పోతే పెళ్ళయ్యి ఒక 2 నెలలు కూడా అవ్వలేదు అప్పుడే నువ్వు మాట్లాడుతున్నామ్మా పబ్లిక్ లోని. పబ్లిక్ తెలుసు కదా అని చెప్పు. అయినా నువ్వు ఇప్పుడు ఏంటి పెళ్లి చేసుకున్నావు కదా? చేసుకున్నాను. ఏంటి అరుస్తున్నావేటి? చేసిన తప్పు నువ్వు. నేను చేసిన తప్పు. ఈ గెటప్ రీల్ కనుక మీకు నచ్చినట్లయితే నా పేజ్ ని ఫాలో కొట్టి నెక్స్ట్ ఎలాంటి గెటప్ లో నన్ను చూడాలనుకుంటున్నారో ఆ రీల్ నాకు ఫార్వర్డ్ కొట్టేయండి.